నమస్తే. పతంజలి మీద మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. రామ్దేవ్ బాబా తన తప్పుడు ప్రకటనలతో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు అంటూ కోర్టులో కేసు వేసింది. దాని మీద సుప్రీంకోర్టు కూడా పతంజలి సంస్థను, రామ్దేవ్ బాబాను, బాలకృష్ణను గట్టిగా తిట్టి ఆ ప్రకటనలను ఉపసంహరించాలని, అట్లనే పేపర్లలో క్షమాపణ ప్రకటన కూడా ఇవ్వాలని, అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రామ్దేవ్ను, బాలకృష్ణను కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా ఆదేశించింది. అంటే అంత శ్రద్ధ పెట్టింది అనమాట ఆ కేసు మీద సుప్రీంకోర్టు. చాలా శ్రద్ధ పెట్టి, అత్యంత శ్రద్ధ పెట్టింది. తరచుగా రివ్యూలు చేస్తూ రామ్దేవ్ బాబా చేత ఇంకా తాము చెప్పిన ఆదేశాలన్నీ పాటింపజేసుకొని చివరికి కేసును క్లోజ్ చేసింది అనమాట. సరే, ప్రజల ఆరోగ్యం విషయంలో ఎంత బాధ్యతగా ఉంది మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సామాన్య అమాయక ప్రజలు మోసపోకుండా ఐఎంఏ అసలు చాలా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, చాలా బాధ్యతగా వ్యవహరించింది, చాలా మంచి పని చేసింది. ఓకే, చప్పట్లు కొడదాం, అభినందిద్దాం వాళ్ళని. సరే, ఇంకోవైపు చూస్తే మా డ్రింక్ తాగితే చిన్న పిల్లలు కూడా 6 అడుగుల పొడవు పెరుగుతారు, మా డ్రింక్ తాగితే కండలు వస్తాయి, గర్భిణీ స్త్రీలకు అన్ని పోషకాలు దొరుకుతాయి, మా క్రీమ్ వాడితే నీగ్రో కూడా తెల్లగా మెరిసిపోతాడు, మా పేస్ట్ వాడితే పళ్ళు కాంక్రీట్ స్తంభాల్లో గట్టిగా అయిపోతాయి, మా సబ్బు వాడితే ఇంకా ఆరోగ్యం మీదే, మా సబ్బుతో అబ్బో సినిమా హీరోయిన్ కలొచ్చేస్తుంది అని విదేశీ కంపెనీల వాళ్ళు ఇచ్చే ప్రకటనలు మనం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, దూరదర్శన్ రోజుల నుంచి కూడా ఇప్పటికీ చూస్తున్నాం మనం కదా. అందరం చూసే ప్రకటనలు ఏవి, నూరు పోస్తూనే ఉంటారు కదా. 6 వారాల్లో తెల్లగా అవుతారంటే 6 వారాలు కదా, 60 వారాలైనా అదే కలర్ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఈ పురుగు మందులు వాడితే పంట 10 రెట్లు పెరుగుతుంది, మా రసాయనాలు వాడితే బ్రహ్మాండం, పురుగు మందులు రసాయనాలు వాడితే ఇంకా బ్రహ్మాండం, అసలు పంట అధిక దిగుబడి వస్తుంది అని ప్రచారాలు కూడా మనం చూస్తున్నాం కదా. ఈ తరహా ప్రకటనలు ఇచ్చేవన్నీ కూడా 90%, 90% విదేశీ ఎంఎన్సీలే. అందుకనేమో మరి మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అటువైపు చూడదు. ఆ ప్రకటనలు ప్రజలను మోసం చేయడం కాదా, వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేయడం కదా? కాదు, వాళ్ళకు కాదు. ఇంకో విచిత్రం ఏంటంటే, దేశంలో రోజు కూడా వివిధ ప్రాంతాల్లో స్వస్థత సభలను పెట్టి స్టేజీలేసి వేలాది మందిని సమీకరించి మహత్యాలు ప్రదర్శిస్తుంటారు. రోజు లైవ్లో కూడా కొన్ని టీవీలు లైవ్ కూడా ప్రసారం చేస్తాయి. అయితే ఆ మహత్యాలన్నీ కూడా రామ్దేవ్ బాబా లెక్క ఏదో ఒక ఔషధం ఇచ్చి, ఔషధంతో చేసిన మందులు ఇచ్చి చేసేది కూడా కాదు. జస్ట్ పాస్టర్ అనే ఒక వ్యక్తి వచ్చి ఇట్లా పేషెంట్ తల మీద ఇట్లా చెయ్యేస్తాడు అంతే. సెకండ్స్లో జబ్బులని మాయమైతాయి. క్యాన్సర్ గడ్డ కూడా కరిగిపోతుంది, పాడైపోయిన కిడ్నీ కూడా అప్పటికప్పుడు చక్కగా అవుతుంది అనమాట. జస్ట్ ఇట్లా ప్రేయర్ ఆయిల్ ఇట్లా రాయగానే పక్షవాతం పోయి పక్షిలో ఎగురుతాడు అతను. ఎన్ని మహత్యాలు అట్లాంటి మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం కదా మనం. డజన్లలో వస్తాయి, రోజు డజన్లలో కొత్తవి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి వాళ్ళు ఇన్ని మోసాలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తుంటే మహత్యాల పేరుతో వాళ్ళు ఆరోగ్యాలతో ఆడుకుంటున్నట్టు కదా. మనం చూసిన చాలా సందర్భాల్లో కొన్ని కేసులు మనం చూసినాం. చనిపోతే ప్రార్థనతో, ప్రేయర్తో బతుకుతాడు, ఆయిల్తో బతుకుతాడని 4-5 రోజుల పాటు కుళ్ళిపోయేదాకా శవాన్ని ఎక్కడే పెట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం. అంతగా అమాయకుల్ని మోసం చేస్తున్నారు. కానీ అవేవి వీళ్ళకి పట్టవు, కోర్టులకు అసలే పట్టవు. అయినా సరే రామ్దేవ్ బాబా మాత్రమే తన మందులతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది అనమాట. ఈ స్టేజ్ మహత్యాలు అంటే సెకండ్స్తో తీవ్రమైన రోగాలను సెకండ్లలో తగ్గిస్తున్న ఈ స్వస్థత చికిత్సా పద్ధతుల మీద మాత్రం వాళ్ళు నోరు మెదపరు. అదేంటో చెప్పినా కదా, సుప్రీం కూడా అసలు అటువైపు చూడదు. నిన్న రీసెంట్గా చూసిన ఒక వీడియో, వాళ్ళ ఆయన యాసిడ్ తాగి కడుపు మొత్తం పాడైపోతే జస్ట్ ప్రేయర్ ఆయిల్ కొంచెం తాగంగానే కడుపు సాఫ్ అయిందట, మంచిగా అయిందట, నయమైందంట. ఒక ఆయన అంటాడు, దేవదూత వచ్చి స్క్రూ డ్రైవర్తో తన బుర్రనంతా ఓపెన్ చేసి అనారోగ్యాన్ని పోగొట్టాడంట. డజన్లో వస్తాయి ఇలాంటివి. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్విట్టర్ అకౌంట్కి మన చాడా శాస్త్రి సారు స్వయంగా షేర్ చేసి ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తే ఒక్కదానికి కూడా రెస్పాన్స్ లేదు, స్పందన లేదు అసలు. అదే బాబా రామ్దేవ్ మీద మాత్రం ఇంకా పిచ్చి కుక్కల్లా పడి రక్కేసి కోర్టు దాకా వెళ్ళింది. ఈ స్టేజ్ మహత్యాలు మాత్రం వాళ్ళకి పట్టాయి అనమాట. చూపించినా సరే ఇంకా మీ దృష్టికి తెస్తున్నామయ్యా అంటే కూడా వాళ్ళ నుంచి స్పందన లేదు.
అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా అంటే అన్ని హిందూ ధర్మానికి సంబంధించినవి ఏదన్నా ఉంటే మాత్రం అంటే పూజా పద్ధతులు, చికిత్సా పద్ధతులు, పండుగలు, ఉత్సవాలు, ఆటలు, దేవాలయాలు, గురువులు ఇలాంటివి ఏదన్నా ఉంటే దేని మీద ఫిర్యాదు వచ్చిన ఆగమేఘాల మీద స్పందించేసి వాటిని నిషేధించే వరకు కూడా నిద్రపోవు. అరే న్యాయ వ్యవస్థ కూడా అంతే, హిందూ ధర్మానికి సంబంధించి హిందూ సంస్కృతికి సంబంధించింది అయితే దాని మీద వెంటనే స్పందిస్తుంది. అసలు సుమోటాగా కూడా తీసుకున్న కేసులు ఉన్నాయి. ఇతర మతాల విషయాల్లో మాత్రం పూర్తి మౌనం పాటిస్తుంది అనమాట. నిజంగా ఈ తరహా సెక్యులరిజమే ఈ దేశానికి, దీని వ్యవస్థలకు, ఈ దేశ ఉదార మేధావులకు అంటుకున్న చికిత్స లేని క్యాన్సర్ అని చెప్పొచ్చు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.